గణపతియే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు మీ ముందుకి మరో పాలమిస్ట్రీ వీడియోని తీసుకొస్తున్నాను. అయితే గతంలో నా యూట్యూబ్ వీడియోలని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కరిస్తున్నాను. ఈరోజు పాలమిస్ట్రీలో హృదయరేఖ శిరోరేఖలు కలిసినటువంటి విధానం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇది కనిపిస్తుందో లేదో చూడండి. ఇక్కడ ఆయుష్ రేఖ, బుద్ధిరేఖ, శిరోరేఖ. ఆయుష్ రేఖ, బుద్ధిరేఖ లేక శిరోరేఖ, హృదయరేఖ. చూడండి, ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధిరేఖ, ఇది హృదయరేఖ. ఈ మూడు రేఖలు విడివిడిగా ఉంటే ఒక ఫలితం ఉంటుంది. అయితే ఈ బుద్ధిరేఖ, ఈ యొక్క హృదయరేఖ, ఆత్మరేఖ కలిసి ఉంటే ఎవరికైనా అంటే ఈ ఆయుష్ రేఖ ఉంటుంది. ఈ ఆయుష్ రేఖ ఉండి ఇట్లా ఉంటుంది. అంటే నీకు బుద్ధి రేఖ లేదు. బుద్ధి రేఖ కానీ శిరోరేఖ, బుద్ధిరేఖ శిరోరేఖ రెండు ఒకటే. బుద్ధిరేఖ కానీ శిరోరేఖ కానీ లేకుండా హృదయరేఖ శిరోరేఖ రెండు కలిసి ఒకటిగా కానీ వస్తే అంటే నీకు రెండు రేఖలు ఉంటాయి. ఆయుష్ రేఖ ఉంటుంది, ఈ రెండు రేఖలు కలిసిపోయి మందంగా ఉంటాయి. ఈ మందంగా ఎవరికైనా అంటే బుద్ధిరేఖ హృదయరేఖ ఎవరికైతే కలిసిపోయి ఉంటాయో వారు ఎలా ఉంటారంటే కఠిన హృదయులుగా, లోక కంటకులుగా, బంధుమిత్రులకు దూరంగా, పేరుకు వ్యతిరేకులు, స్వలాభాపేక్ష కలవారుగా, అల్పత్వం కలవారుగా, కాలయాపన చేయవారుగా, ఎదుటివారిని సంతోషపరుచుట వరకే వీరికి పరిమితం. అంటే ఈ బుద్ధిరేఖ చూడండి, మీకు ఈ పటం కనిపిస్తుందా? ఈ పటం కనిపించే దాంట్లో ఈ ఆయుష్ రేఖ, బుద్ధిరేఖ, హృదయరేఖ. ఇక్కడ కూడా చూడండి, హృదయరేఖ, ఆయుష్ రేఖ, ఆయుష్ రేఖ, బుద్ధిరేఖ. ఈ ఆయుష్ రేఖ, ఈ బుద్ధిరేఖ, ఈ హృదయరేఖ ప్రకారము ఎవరికైతే ఈ రెండు రేఖలు అంటే బుద్ధిరేఖ, హృదయరేఖ రెండు కలుస్తాయో వారు కఠిన హృదయులు, లోకకంటకులు అవుతారు. కాబట్టి ఇలాంటి విధానం ఉన్నప్పుడు దాంట్లో పాయి కానీ చీలితే మీకు మేలు జరుగుతుంది. ఆ పాయి చీలడానికి ఏదో ఒక తైలాన్ని చేతికి బాగా పూసుకొని బాగా ఆరబెట్టి, ఎండలో కొంచెం ఆరబెట్టి, లేదా మీకు నచ్చితే సూర్యుడి కంటే చూపించుకొని ఉదయాన్నే కానీ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ పాయి రేఖలు అనేవి ఇలా జరిగిపోతాయి. లేకపోతే ఇక్కడ ఇంకో రేఖ వస్తుంది. అంటే ఈ పాయి రేఖలు కానీ ఆటోమేటిక్గా 7 రోజుల నుంచి 7 సంవత్సరాల వరకు రేఖల్లో పెరుగుదల ఉంటుంది. కాబట్టి లోక కంటకులుగా కాకుండా ఉండాలి, మంచివారిగా ఉండాలంటే ఈ రెండు రేఖలు హృదయరేఖ, ఈ బుద్ధిరేఖ, ఈ హృదయరేఖ రెండు కలిస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ బొమ్మలు కూడా కనిపిస్తుంటే చూడండి, ఈ బొమ్మల ప్రకారం 3 రేఖలు విడిగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈ రెండు రేఖలు, ఇక్కడ 3 రేఖలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 2 రేఖలు ఉన్నాయి. అంటే ఈ 2 రేఖలు కలిసి ఇక్కడ పాయలు లేకుండా ఉంటే వారు లోక కంటకులుగా మారుతారు. అంటే ఎదుటివారిని సంతోష పెడతారే కానీ మేలు చేయరు. అంటే సంతోషకరమైన మాటలు చెప్తారు, మోసం చేస్తారు. లోక కంటకులు, బంధుమిత్రులకు కూడా దూరంగా పోయి బతికేవాళ్ళు. దూరంగా అంటే వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా వచ్చినట్టు అంటే నటిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నవాళ్ళు ఏదో ఒక తైలం అంటే నూనె అయితే మంచి పూసుకొని ఒక వారం రోజుల నుంచి 40 రోజుల దాకా సాధన చేయండి. కొద్దిగా మార్పు వచ్చి చీలికి ఈ విధంగా ఏర్పడితే మీకు మేలు జరుగుతుంది. అదేవిధంగా హృదయరేఖ లేని వారికి దగ, మోసం, ఇతరులను పాడు చేసి తాను బాగుపడగలనన్న గుణం అంటే ఇతరులు ఎట్టన పని, కలహభోజుడు, స్వార్థపడు, ఇతరులకు అపకారం చేయుట బాల్యం నందే మనిషి యొక్క శరీరానికి ప్రమాదం వచ్చే సూచన ఉంటుంది. అంటే మనిషి ఆయుష్కి ప్రమాదం వచ్చే సూచన అంటే ఈ రేఖ అసలు లేదనుకో, ఇప్పుడు ఈ 2 రేఖలు ఉండి ఈ రేఖ లేదనుకో, మనిషికి దినదిన గండంగా ఉంటుంది. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తుంటారంటే ఖచ్చితంగా మీరు ఉండి ఏదో ఒక తైలం పూసుకోండి. ఆ తైలం ద్వారా మీరు సేవ్ కాండి. రేఖల పెరుగుదల అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి మీరు మంచివారిగా మారాలనుకునే వాళ్ళు ఆ విధంగా ఏదో ఒక రెమెడీస్ చేసుకోండి. లేదనుకుంటే శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, లేకపోతే మీకు నచ్చిన దేవుణ్ణి నిరంతరం ధ్యానించుకుంటూ మీ యొక్క పద్ధతిలో రెమెడీ చేసుకొని మీ రేఖల్లో మంచి పాయలు వచ్చేటట్టు చూసుకోండి. అదేవిధంగా హృదయరేఖ పొడవు ఉన్న ఎడల ఈ హృదయరేఖ అనేది ఇదే ఉంది, ఇది బాగా పొడవు ఉండిందనుకో,
వాస్తవంగా కొందరు ఏందని చెప్పారు, హృదయ రేఖ అనేటువంటిది పైనుంచి కింద దాకా గురిస్తాను అంటే ఇది ఈ ఈ యొక్క చూపుడు వేలుకి నుండి కింద చిటికిన వేలు ఉంటుంది. ఈ వేలకు ఈ విధంగా వచ్చే వాళ్ళకి హృదయ రేఖ చివరి దశ, ఇది మొదటి దశ. ఇది 6 సంవత్సరాలు, ఇది దాదాపు 83 సంవత్సరాలు, 90 సంవత్సరాలుగా లెక్కేసుకోవచ్చు అని పెద్దలు చెప్పారు. ఇంకా కిందకు వస్తే 100 సంవత్సరాలు. కాబట్టి ఈ హృదయరేఖ పొడవున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే భక్తిపరుడుగా, దాతగా, త్యాగిగా, తన సరస్వం దారబోసి కార్యంలో ముందంజ వేయాలనేటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళకి ఈ హృదయరేఖ పొడవుగా ఉంటుంది. అంటే మందం కాదు, పొడవుగా ఉంటుంది. సన్నగా, ఇది ఇక్కడ చూడండి, సన్నగా ఉంటుంది, మందం అనేది మరీ సన్నం కాకుండా మరీ లేకుండా మీడియంగా ఉంటుంది. కాబట్టి హృదయరేఖ ఎవరికైతే ఈ విధంగా పొడవుగా ఉంటుందో వారు మంచివారు అని అర్థం. అదేవిధంగా హృదయరేఖ దెబ్బలకి చాలా దిగువ వరకు పోయినా స్వార్థం, క్రూరత్వం ఉండను. ఈ హృదయరేఖ అనేటువంటిది ఇక్కడ ఏళ్ళు ఉంటాయి, ఇక్కడ ఏళ్ళు ఉంటాయి కదా, ఈ ఏళ్ళకి చాలా కిందకి దిగిన వాళ్ళల్లో అంటే ఈ దెబ్బలు ఇది 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 దెబ్బ, ఈ దెబ్బలకి చాలా దూరం గ్యాప్ కానీ ఎక్కువ ఉంటే వారు స్వార్థం, క్రూరత్వం ఉండును. స్వార్థం, క్రూరత్వం ఉండేవారికి ఈ హృదయరేఖకి వీళ్ళకి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే మంచితనం ఉంటుంది, ఎక్కువ ఉంటే క్రూరత్వం ఉంటుంది. అదేవిధంగా హృదయరేఖ గ్రహస్థానములకు దగ్గరున్న మానవ సమాజంలో రాణించలేరు. అంటే మరీ దగ్గరకు ఉండు, ఈ హృదయరేఖ అనేది మరీ దగ్గరకు ఉండింది అనుకో, మానవ సమాజంలో అంటే ఈ మోసంలో రాణించలేరు. ఈ రేఖకు శుక్రస్థానం అవసరం. దయా, దాక్షిణ్యం, ప్రేమ భావ నిలయములు. అంటే ఈ రేఖ ఎవరికైతే దగ్గర ఉంటుందో వారికి ఈ శుక్రస్థానం అంటే ఈ బొటనవేలు ఈ భాగం ఎవరికైతే ఇక్కడ శుక్రస్థానం ఉంటుంది, ఈ శుక్రస్థానం కానీ బాగుంటే ఈ రేఖ కొంచెం ఒడిదొడుకులు ఉన్న మరీ దగ్గరగా ఉండకూడదు, మరీ దూరంగా ఉండకూడదు. దగ్గరగా ఉంటే మానవ సమాజంలో బతకడం కష్టం, మరీ దూరంగా ఉంటే మనిషి క్రూరుడు అవుతాడు. కాబట్టి మీడియేటంగా ఉండాలి. కాబట్టి ఈ హృదయరేఖ అనేటువంటి దానికి ఏదైనా లోపాలు ఉన్నప్పుడు శుక్రస్థానం అనేటువంటిది శుక్ర దెబ్బ, ఈ శుక్ర దెబ్బ అంటే బొటన వేలికి ఇక్కడ ఉంటుంది, ఇది శుక్ర దెబ్బ. ఇది ఈ శుక్ర దెబ్బ అనేటువంటిది బాగా ఉండాలి. బాగా ఉంటే కొన్ని దోషాలు పోయేసి మనిషి యొక్క మనుగడ మంచి పద్ధతుల్లో మంచిగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హృదయరేఖ గ్రహస్థానములకు దగ్గరున్న మానవ సమాజంలో రాణించలేదని చెప్పాం కదా, ఈ రేఖకు శుక్రస్థానం అవసరం. అంటే వీరికి దయా, దాక్షిణ్యం, ప్రేమ భావ నిలయములకు సంబంధించింది. కాబట్టి ఈ రేఖ కానీ శుక్రస్థానం, కాబట్టి శుక్రస్థానము హృదయరేఖ అంటే హృదయరేఖ కానీ ఆత్మరేఖ కానీ దయ, దాక్షిణ్యం, ప్రేమ భావ నిలయములు. అదేవిధంగా మంచి హృదయరేఖ కుజిస్థానం బాగున్నా అంటే సాహస కార్యక్రమాలు కారకుడు. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఈ యొక్క హృదయరేఖకి? ఇది కుజిస్థానం, ఇది చంద్రస్థానం. ఈ చంద్రస్థానం అనేటువంటి దానికి ఈ కుజిస్థానం ఎక్కడ, ఈ స్థానం అనేటువంటిది అడ్డు రేఖలు లేకుండా నిలువు రేఖలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే చిటికిన వేల కింద, దెబ్బకి కింద ఇది చూడండి, ఇది ఈ చిటికిన వేలుకి అంటే కింద మరి కిందకు వస్తే చంద్రస్థానం, పై బుధస్థానం, మధ్యలోది కుజిస్థానం. ఈ కుజిస్థానం బాగున్న వారుకి మంచి జరుగును. అంటే సాహస కార్యాలు చేయును. సాహస కార్యాలు చేసేవారికి మంచి హృదయ రేఖ ఉండి కుజిస్థానం బాగుంటే సాహస కార్యక్రమాలు చేసేవాళ్ళకి కారకుడవును. సాహస కార్యాలు అంటే మంచికి, సాహస కార్యాలను చెడుకు కాదు, మంచి చేయడానికి ఎటువంటి సాహస చేయడానికైనా సిద్ధహస్తులు. అదేవిధంగా హృదయరేఖ గురు కింద చివరి నుండి అరసేయి చివరకు సాగి ఉన్న గాఢమైన ప్రేమ అభివృద్ధి కలుగును. ప్రతిబంధకములు ఎక్కువ. అయితే ఈ హృదయరేఖ అనేటువంటిది ఇది రవివేలు, ఇది చిటికిన వేలు. ఈ చిటికిన వేలు అంటే ఈ హృదయరేఖ అనేటువంటిది గురుస్థానం నుండి కింద బుధస్థానం వరకు అంటే పొడుగ్గా వాళ్ళు సాపీగా ఉంటే వారు గాఢమైన ప్రేమ
అభివృద్ధి కలుగును. గాఢమైన ప్రేమ అనే భావములు ఉంటాయి, అభివృద్ధి జరుగుతుంది. ప్రతిబంధకములు ఎక్కువ ఉంటాయి. ప్రతిబంధకములు ఎందుకు ఉంటాయంటే అతను నమ్మిన వారిని, అతని తోటి ఉండే వారిని కోసం ఏదైనా చేస్తూ సహాయం చేయాలనే భావం, ప్రేమ భావం ఉంటుంది కాబట్టి అణువులు బంధకాలు ఉంటాయి. ప్రతిబంధకాలు ఎక్కువ. అదేవిధంగా చంద్రస్థానం ఉన్నతం ఉంటే, చంద్రస్థానం అనేటువంటిది ఇలా వచ్చిన తర్వాత ఇది బుధస్థానం, ఇది కుజస్థానం, ఇది చంద్రస్థానం. చంద్రస్థానం అనేది ఇది దిగువ, ఇది మధ్య, ఇది చంద్రస్థానం, ఇది కుజస్థానం. ఈ బిట్టంతా కుజస్థానం. ఈ కుజస్థానం కింద చంద్రస్థానం ఉంటుంది. ఈ చంద్రస్థానం ఉన్నతంగా ఉంటే ఇదొక్క మీకు చూడండి, చంద్రస్థానం అనేది 6వ నెంబర్ ఉందండి. ఇక్కడ కనిపిస్తుందో ఈ 6వ నెంబర్ అనేది చంద్రస్థానం. ఈ చంద్రస్థానం ఉన్నతంగా ఉంటే ఈర్ష్య స్వభావము, అసూయ ఉంటుంది. అదేవిధంగా మనోభావములు తెలుపునది హృదయరేఖ. అంటే హృదయరేఖ అనేటువంటిది తన మనోభావాలను తెలుపుతుంది. బుద్ధిరేఖ కింద భాగం శరీర బలం తెలుపుతుంది. అంటే బుద్ధిరేఖ ఇక్కడ మనకు బుద్ధిరేఖ ఉంది చూడండి. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇది హృదయరేఖ, ఆయుష్ రేఖ. ఆయుష్ రేఖ కింద బుద్ధిరేఖ, ఈ బుద్ధిరేఖ పైన హృదయరేఖ. ఈ ఆయుష్ రేఖ, ఈ బుద్ధిరేఖ, ఈ హృదయరేఖ. ఈ బుద్ధిరేఖ కింద అనేది శారీరక బలాన్ని చూపిస్తుంది. ఈ కింద పార్ట్ అంతా శారీరక బలం, ఈ పై భాగం అంతా మనోబలం అంటే మానసిక బలం. ఈ అంటే బుద్ధిరేఖ పైన హృదయరేఖ ఉంది కాబట్టి మనోబలం గురించి నీ మనోబలం ఎంత గొప్పదో తెలియాలంటే ఈ బుద్ధిరేఖ పైన ఉన్నటువంటి హృదయరేఖ ఎంత బాగుంటే అంత మనోబలం ఉన్నట్టు. ఈ బుద్ధిరేఖ కింద ఉన్నటువంటి భాగాలు రేఖలు ఎంత బాగుంటే నీ శారీరక బలం అంత బాగున్నట్టు. ఆ శారీరక బలం ఎంత బాగుందంటే ఈ ఆయుష రేఖలు చూసుకోవాలి, ఈ శుక్రస్థానంలో రేఖలు చూసుకోవాలి, మిగతా గుర్తులు చూసుకోవాలి. ఈ శని స్థానం కింద నుంచి ప్రారంభమవుతుంది. కింద బాగుందా, పైన బాగుందా? పైన బాగుంటే మనోబలంతో సాధించుకుంటారు, కింద బలం ఉంటే శారీరక బలంతో సాధించుకుంటారు. కాబట్టి ఈ గురు శుక్రుల మధ్య చేరిన హృదయరేఖ వల్ల, అంటే గురు శుక్రుల మధ్య చేరిన అంటే ప్రారంభమైన హృదయరేఖ వల్ల భార్యాభర్తలకి సంతతి ఉండదు, దత్తతి ప్రాప్తించును. ఈ హృదయరేఖ అనేటువంటిది ఇప్పుడు ఇది గురుస్థానం, ఇది వచ్చేసి బటన్ వేలు. ఈ బటన్ వేలు అనేటువంటిది ఇక్కడ నుంచి హృదయరేఖ అనేటువంటిది వచ్చేసి శుక్రస్థానంలో కానీ వస్తే, అంటే శుక్రస్థానం నుండి ఏ వరకు అయితే బయలుదేరుతుందో, అంటే లేదు ఈ గురు శుక్రుల మధ్య ఎవరికైతే ఈ గురుస్థానం, ఈ శుక్రస్థానం మధ్య ఇక్కడ ఉంది కదా, ఈ బటన్ వేలు కింద ఈ గురు దిబ్బ, ఇది శుక్ర దిబ్బ. ఈ శుక్ర దిబ్బ మధ్య నుంచి ఎవరికైతే హృదయరేఖ ప్రారంభమవుతుందో వారికి అంటే భార్యాభర్తలకి సంతతి ఉండదు. ఎవరికైనా హృదయరేఖ బటన్ వేల కింద ఉన్నటువంటి భాగం మధ్యలో శుక్రస్థానానికి మధ్య, అంటే ఈ రెండు చూసుకోండి, శుక్రస్థానం అనేటువంటిది బటన్ వేలు ఈ భాగానికి మధ్య కానీ ఎవరికైతే హృదయరేఖ ప్రారంభమవుతుందో ఆ భార్యాభర్తలకు సంతతి ఉండదు. అంటే అందుకనే నేను రెమెడీ చేసుకునేది, ఎందుకంటే తైలాభిషేకం తైలం కానీ పూసుకుంటూ ఉంటే ఆ రేఖలు పాయలు చూస్తాయి. నీకు రేఖ ఎక్కడికి పోయినప్పటికీ ఆ రేఖల్లో పాయ ఏర్పడినా, గుర్తులు ఏర్పడినా, రక్షణ రేఖలు చతురస్రం త్రిభుజాలు ఏర్పడితే కొంచెం రక్షణ రేఖలు ఏర్పడి మనకి సంతానం కలుగుతుంది. అందువల్ల ఆడికి పోయి వచ్చాం, ఏడకి పోయి వచ్చాం, సంతానం కలుగుతుంది అనుకుంటాం. ఆ విధంగా మనం ఆయిల్ పూసుకున్నా ఆ విధంగా రక్షణ రేఖలు ఏర్పడి తర్వాత సంతానం కలుగుతుంది. కాబట్టి ఈ హృదయరేఖ యొక్క నేను చెప్పిన బిట్లు చూసుకొని మీరు ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోండి. తైలం పూసుకొని మీరు సూర్యుడికి ఎండలో ఆరబెట్టుకొని తర్వాత సోపుతో శుభ్రం చేసుకొని మీ నిత్య జీవనం గడపాలని. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్